ఈ దినాలలో కూడా అనేక మంది ఎంతో సువార్త వింటున్నారు, కానీ చెడ్డవారిని దేవుడు ఏం చేస్తున్నాళ్లే, చెడ్డ పని చేసేవారు కూడా బాగానే ఉంటున్నారు కదా అనే ఉద్దేశంతో ఉండిపోతున్నారు. కానీ ఏదో ఒక దినము ఉంది, ఆ దినాన్న ఇక్కడ అంటాడు, కోతకాలములో ఆ గోధుమలను గురుగులను వేరుపరిచి ఆ యొక్క గురుగులను అగ్నిలో కాల్చవేయబడ్డకు పడవేయండని నా పనివారితో అప్పుడు చెప్తాను నేను. అంతవరకు అలాగో పెరగనివ్వండి. వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము మనం వింటున్నప్పుడు ఒకానొక దినము అనగా కోతకాలము వచ్చినప్పుడు ఒకవేళ గురుగులుగా ఉంటే మన పరిస్థితి ఏమిటి అనేది మనము ఆలోచన చేయగలగాల. కోతకాలం వచ్చినప్పుడు ఆ గురుగులను ఆ గోధుమలను వేరు చేస్తాడు. వేరు చేసి ఆ గురుగులుగా ఉన్న వాటన్నిటిని కూడా మండుచున్నటువంటి కాలుతున్నటువంటి అగ్నిలో పడవేస్తాడు. ఈ యొక్క గోధుమలను ఆయన కొట్టులో, ఆయన కొట్టు అనగా అది పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉంది.